అది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి పనులు చేస్తోంది, కానీ ట్రయల్ రన్లోనే లోపాలు బయటపడ్డాయి. ఓ మోస్తరు ప్రవాహానికి పాసేజ్ పిల్లర్ కుప్పకూలింది. దీంతో నాణ్యత పనులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఏంటా ప్రాజెక్ట్, ఎక్కడుంది? లెట్స్ వాచ్. ఇదే ఆ ప్రాజెక్టు. పేరు సీతారామ ప్రాజెక్ట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో చేపట్టారు. 9,000 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టులో భాగంగా 6,714 కోట్ల వ్యయంతో 104.4 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువలు నిర్మించారు. ఈ కాలువల దారిలో కిన్నెరసాని, ముర్రేడు వంటి నదులు, వాగులు, చిన్న బొర్రెలు ఎదురైన చోట అక్విడెక్టులు, సూపర్ పాసేజ్లు కట్టారు. 2018లో ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే 2022 చివరి నాటికి 3 పంప్ హౌస్లు, ప్రధాన కాల్వ నిర్మాణం పూర్తయ్యాయి. గత ఏడాది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంప్ హౌస్లు ప్రారంభించారు. తాజాగా 2025 మార్చి 3న ట్రయల్ రన్ ద్వారా గోదావరి నుంచి 405 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు అందించారు. అప్పటికే గోదావరి నీరు అడుగంటి 2 రోజులకు మించి నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాలేదు. గత నెలలో విడుదల చేసిన నీటి ప్రవాహానికి ములకలపల్లి మండలం వీకే రామవరం సమీపంలో ప్రధాన కాల్వ వెంట 48.30 కిలోమీటర్ వద్ద సుమారు 1 కోటి వ్యయంతో నిర్మించిన సూపర్ ప్యాసేజ్ పిల్లర్ కుప్పకూలింది. మొత్తం 4 పిల్లర్లలో 1 కూలిపోగా కాల్వ రివిట్మెంట్ కూడా దెబ్బతింది. 9,000 క్యూసెక్ల ప్రవాహం వెళ్లేలా డిజైన్ చేసిన ప్రధాన కాల్వలో కేవలం 405 క్యూసెక్ల ప్రవాహానికి ప్యాసేజ్ పిల్లర్ కూలిపోవడం ప్రశ్నలకు దారితీస్తుంది. నీటి ప్రవాహానికి పిల్లల కింద మట్టి కొట్టుకుపోవడం వల్లే కూలిపోయినట్టు ఇంజనీర్లు చెబుతున్నారు. నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో 15 రోజుల్లో రిపేర్లు చేయిస్తామని వారు వెల్లడించారు. కట్టినటువంటి ఏదైతే ఉందో ఆ పిల్లర్స్ మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనపడ్డది. దాన్ని చూసిన తర్వాత కాంట్రాక్టర్లు ఇటు అధికారులు పర్యవేక్షణ కూడా లేకుండా పోయిందనేది మాకు అర్థమైంది. ఏదైనా కూడా వేల కోట్ల రూపాయలు దాన్ని మరి నిర్మాణం చేస్తున్న క్రమంలో మరి పర్యవేక్షణ లేకుండా పోవటం అనేది కూడా సరైనది కాదనేది మా పరిశీలనలో చేరింది. దాన్ని ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి తత్వరంగా దాన్ని ఒక నిర్మాణ పరంగా గడితే బాగుంటుంది అనేది మేము భావిస్తాము. గతేడాది నిర్వహించిన ట్రయల్ రన్ కు ముందు ప్రధాన కాల్వను ఆశాంతం పరిశీలించగా మొదటి, రెండో పంప్ హౌస్ల మధ్య 2-3 చోట్ల గండి పడినట్టు గమనించారు. వర్షం నీళ్లు నిలవడం వల్లే కాల్వకు తామే గండ్లు కొట్టామంటూ ఇరిగేషన్ అధికారులు ప్రకటించి గత ఏడాది ఆగస్టు 15న పంప్ హౌస్లు ప్రారంభించే సమయానికి ఆ గండ్లను పూడ్చివేశారు కూడా. అయితే సెప్టెంబర్ 1న పడిన భారీ వర్షానికి పాల్వంచ మండలం బండ్రుగొండ వద్ద గండిపడగా 2 రోజుల తర్వాత చంద్రగొండ మండలంలో మరో గండిపడి పొలాలు నీట మునిగాయి. దీంతో కాల్వ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాల వల్లే గండ్లు పడుతున్నాయని విమర్శలు వెలువెత్తాయి. ప్రధాన కాల్వలోకి వచ్చే అదనపు నీటి ప్రవాహాలను బయటకు పంపేందుకు కొత్తగా 60 కోట్లతో ఎస్కేప్ ఛానల్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడం ప్రశ్నలకు తావిస్తోంది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మెయిన్ కాలువ పూసుగూడెం పంప్ హౌస్ నుండి కమలాపురం పంప్ హౌస్ వరకు పోయేటటువంటి యొక్క మెయిన్ కాలువకి వరద నీరు పోవడం కోసం ఒక బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జికి 4 పిల్లర్లు ఉన్నాయి. 4 పిల్లర్లో ఒక పిల్లర్ కూలిపోయింది. మామూలు వర్షానికి అది కూలిపోయిందంటే ఆ ప్రాజెక్ట్ని ఓపెనింగ్ చేస్తే మొత్తం ఏమీ ఉండవు. ఎక్కడికక్కడ కూడా మెయిన్ కాలువలు తెగిపోతాయి, ఇట్లాంటివన్నీ కూడా కూలిపోతాయి అనేటువంటిది మాకు అనిపించింది. గత ఖరీఫ్లో గోదావరి నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు నీరు ఇవ్వాలని భావించిన వర్షాల వల్ల అవసరం పడలేదు. ఈ రబీ సీజన్లో ఎత్తిపోతల పనులు మొదలుపెట్టినా గోదావరిలో సరిపడా నీళ్లు లేక మధ్యలోనే ఆగిపోయింది. వచ్చే ఖరీఫ్ సీజన్లో ఖచ్చితంగా గోదావరి జలాలు పొలాలకు పారుతాయని అంచనాలు నెలకొనగా కీలకమైన ప్రధాన కాల్వలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడడం నిర్మాణాల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో నీటిని వదిలే ముందు ప్రధాన కాల్వ పటిష్టతను పరిశీలించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.